మున్సిపాలిటీల పరిధిలో భిక్షాటనం, ట్రాన్స్‌జెండర్స్ తమ వృత్తుల నుంచి బయటకు తీసుకొచ్చేందుకు అవసరమైన పునరావాసం, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి అవకాశాలపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధికారులను ఆదేశించారు. భిక్షాటనం, ట్రాన్స్‌జెండర్స్ కు సమగ్ర పునరావాసం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీవనోపాధి సంస్థ కోసం మార్జినలైజ్డ్ ఇండివిజువల్ సపోర్ట్ పథకంపై కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్మోహన్, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ సాంఘిక సంక్షేమ రోజువనం ట్రస్ట్ సీఈఓ ఎడ్విన్ ఆంటోనీలతో సమావేశం నిర్వహించి మున్సిపాలిటీల పరిధిలో భిక్షాటన చేసేవారు, ట్రాన్స్‌జెండర్స్ వివరాల సేకరణ, పునరావాసం కల్పన, జీవనోపాధి, నైపుణ్య శిక్షణ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీల పరిధిలో భిక్షాటనం, ట్రాన్స్‌జెండర్స్కు సమగ్ర పునరావాసం కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీవనోపాధి సంస్థ కోసం మార్జినలైజ్డ్ ఇండివిజువల్ సపోర్ట్ పథకాన్ని అమలు చేస్తుందన్నారు. ఈ పథకాన్ని కాకినాడ జిల్లాలో సమగ్రంగా అమలు చేసేందుకు మున్సిపాలిటీ పరిధిలో భిక్షాటన చేసేవారు, ట్రాన్స్‌జెండర్స్ను గుర్తించి వారికి సరైన పునరావాసం, సుస్థిర జీవనోపాధికి అవసరమైన వివిధ అంశాలపై నైపుణ్య శిక్షణ కల్పించడం ద్వారా సాధారణ పౌరులుగా తీర్చిదిద్దవచ్చన్నారు. ఇందుకు భిక్షాటనం, ట్రాన్స్‌జెండర్స్ గుర్తింపుకు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశానికి హాజరైన ఢిల్లీకి చెందిన రోజువనం ట్రస్ట్ సీఈఓ ఎడ్విన్ ఆంటోనీ కార్యక్రమం అమలు, లబ్ధిదారుల శ్రేయస్సు, సేవల విస్తరణ, అవగాహన కార్యక్రమాల బలోపేతం వంటి అంశాలను ఈ సందర్భంగా వివరించారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ జేడీ శోభారాణి, కాకినాడ నగరపాలక సంస్థ ఏడీసీ కేటీ సుధాకర్, మెప్మా పీడీ ఎం ప్రియంవద, కాకినాడ నగరపాలక సంస్థ సెక్రటరీ లక్ష్మి, టీపీఆర్ఓ శైలజ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.